మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు ఈ మాసం? కన్యారాశి గురించి చెప్పాలంటే కన్యారాశి వాళ్ళకి మంచి కాలమే జరుగుతుంది. వాళ్ళకి ఏకాదశంలో గురు సంచారం, తర్వాత బుధ సంచారం కూడా దశమంలో ఏకాదశంలో బాగానే ఉంది. తర్వాత సప్తమంలో శని భగవాన్ సంచారం, షష్టమంలో రాహు సంచారం. వీళ్ళకి పెద్ద పెద్ద గోచారాలన్నీ బాగానే ఉన్నాయి వీళ్ళకి, కాబట్టి మంచి కాలమే అని చెప్పాలి. కాకపోతే ఏంటంటే కుటుంబ స్థానాధిపతి శుక్రుడు రాశిలోకి వస్తున్నాడు మొదటి వారంలో. దాని ద్వారా వీళ్ళకి కొంత ధనహాని జరిగే అవకాశం ఉంది. అయితే రాహు గోచారం వల్ల వీళ్ళకి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. తర్వాత పనులన్నీ ముందుకు వెళ్తాయి వీళ్ళు చేసే ప్రతి పని కూడా. తర్వాత ధనలాభం కూడా వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే చతుర్థాధిపతి, సప్తమాధిపతి వీళ్ళకి బృహస్పతి మంచి గోచారంలో ఉన్నాడు. అయితే చిన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళకి కేతు ద్వాదశంలో గోచారం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు దూర ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. ఆగస్టులో కూడా జరుగుతుంది. పైగా కొన్ని పుష్కరాలు కూడా వస్తాయి కదా, పుష్కరాలకు సంబంధించినవి. తర్వాత దైవ దర్శనాల వారి కోసం వెళ్తూ ఉంటారు వీళ్ళు. కొంత ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వీళ్ళకి. ఆగస్టు నెల ద్వితీయార్థంలో 3 ప్లానెట్స్ ద్వాదశ స్థానంలోకి వస్తాయి కాబట్టి కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిగతా ఆస్పెక్ట్స్ అన్నింటిలో వీళ్ళకి కన్యారాశి వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఆగస్టు నెలలో. మరి గురుగారు, విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు బ్రహ్మాండం ఉందమ్మా. అయితే బృహస్పతి మంచి గోచారంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తాయి. పైగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఒక మంచి సరస్వతి యోగం ఒకటి ఫామ్ అయింది కాబట్టి విద్యార్థులకి పురోగతి చాలా బాగా ఉంటుందని చెప్పాలి. మరి గురుగారు, ఎవరైతే ఉద్యోగ రంగంలో ఉన్నారో, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ప్రథమార్థం అంతా కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ద్వితీయార్థంలో కొంచెం ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాధిపతి ద్వాదశంలోకి రావడం వల్ల కొంత ధన నష్టం అవుతుంది. అనుకునే పనులు సరిగా జరగకపోవడం, అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే వేరే గ్రహ గోచారాలు బాగా ఉండబట్టి ఇది మధ్యమ స్థాయిలో ఉంటుంది. అటు చాలా గొప్పగా ఉందని చెప్పలేం, అలాగని పూర్తిగా వ్యవహారాలు చెడిపోతాయని కూడా చెప్పలేం, కానీ మధ్యమ స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. మరి గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ఎవరైతే కన్యా రాశి వాళ్ళు ఉన్నారో, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా, వీరికి ఏ రంగంలో బిజినెస్ బాగుంటుంది అంటారు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారం చేయాలనుకుంటే మీడియా బాగుంటుంది, లేదా కాలేజెస్ రన్ చేయడం అలాంటివి బాగుంటాయి వీళ్ళకి. ఎందుకంటే వ్యాపారం సంబంధించి బృహస్పతి వీళ్ళకి కారకుడు. బృహస్పతి ఎప్పుడైతే వస్తాడో వీళ్ళకి కాలేజెస్, హాస్పిటల్స్, తర్వాత శుక్రుడు కూడా వీళ్ళకి కనెక్టెడ్ వీళ్ళకి. కాబట్టి శుక్రుడికి సంబంధించి కళలు, మీడియా కానీ అవి కూడా రాణిస్తాయి వీళ్ళకి. జర్నలిజం, మీడియా అవి కూడా బాగుంటాయి వీళ్ళకి. గురుగారు, మరి ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? వీరికి ప్రథమార్థమే బాగుంటుంది. ఎందుకంటే ద్వితీయార్థంలో రవి సంక్రమణము సింహంలోకి వస్తుంది. వచ్చేప్పుడు వీళ్ళకి ఖర్చులు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. అందుకని అమావాస్య, ఒక రకంగా చెప్పాలంటే అమావాస్య ముందే బాగుంటుంది వీళ్ళకి. అమావాస్యని కాదు కానీ 18 ముందు, 18 తర్వాత, ఆగస్టు 18 తర్వాత రవి సంక్రమణం అవుతుంది సింహంలోకి. 18 ముందు బాగుంటుంది. 18 తర్వాత కొంచెం కొన్ని విషయాల్లో వీళ్ళకి వ్యవహారాలు స్లోగా వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ మాసంలో వీరికి చంద్రాష్టకం ఎప్పుడు ఉందంటారు? వీళ్ళకి చంద్రాష్టమం 5-6 మధ్యలో ఉంటుంది. 2 రోజులు జాగ్రత్త. 6 రోజులు జాగ్రత్త. వీళ్ళకి సంబంధించి చంద్రాష్టమం అంటే వీళ్ళకి ముఖ్యంగా చంద్రాష్టమం ఎలా ఎఫెక్ట్ చేస్తుందంటే వీళ్ళ మిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళ జ్యేష్ఠ సోదరులు కానీ, అక్క చెల్లెలు, 10,000 కంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల వీళ్ళకి గుర్తులు ఇచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ధన ఖర్చు ఇట్లాంటి ఒత్తిడి వల్ల అట్లాంటి వచ్చే అవకాశం ఉంది. ఇవి తగ్గించుకోవాలంటే వాళ్ళు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. వాళ్ళకి ఆరాధనలు చేయాల్సి వస్తుంది. అవి లక్ష్మీదేవి ఆరాధన, గణపతి ఆరాధన, ఈ 2 ఆరాధనలు చేస్తే వీళ్ళకి ఇలాంటి సమస్యల నుంచి వాళ్ళు బయటపడవచ్చు. మరి గురుగారు, ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహం జరగలేదని అనుకుంటుంటారు కదా, మరి వారికి వివాహ యోగం ఉందంటారా ఈ రాశి వారికి? కొంచెం డిలేస్ అవుతాయమ్మా, బట్ జరగడం అయితే జరుగుతుంది. బృహస్పతి గోచారం బాగా ఉంది కాబట్టి. అయితే సప్తమంలో శని భగవాన్ సంచారం వల్ల చాలా డిలేస్ వచ్చే అవకాశం ఉంది.
వ్యవహారాలు 1-2 సార్లు చేయాల్సి రావచ్చు. అంటే కుదరకపోవచ్చు సంబంధాలు. ఒకటి 4 చూస్తే 4లో 1 ముందుకెళ్ళడం, అది కూడా అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవడం, ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. కానీ బట్ ముందుకైతే వెళ్తాయి, బాగా వెళ్తాయి. మరి గురుగారు ముఖ్యంగా చూసుకుంటే ఎవరికైతే సంతానం లేదు, సంతాన యోగం కూడా ఉందంటారా ఈ రాశి వారికి? సంతానాధిపతి శని భగవాన్ మంచి గోచారం ఉన్నాడు కాబట్టి మంచి సంతాన యోగం ఉంది. సంతాన ప్రయత్నించే వాళ్ళు, లేకపోతే సిజేరియన్ డెలివరీస్ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. ఆగస్టులో కూడా మంచి ఆషాఢ మాసం తర్వాత మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. అవి కూడా శ్రావణ మాసంలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? కుటుంబ వాతావరణంలో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, ఈ లేడీస్ విషయంలో, అమ్మాయిల విషయంలో కానీ, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఎప్పుడైతే వాళ్ళతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా కొంచెం ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ కలత వల్ల, స్ట్రెస్ వల్ల, కొన్నిసార్లు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తద్వారా ధనం పోయే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి వీళ్ళు. పైగా కొన్నిసార్లు దూర ప్రయాణాలు చేస్తారు వీళ్ళు. దూర ప్రయాణాలు సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అవి సరిగా ఫలించకపోవడం, ధనం ఖర్చు అయిపోవడం, అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. మరి గురుగారు ఎవరైనా పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా, ఈ శ్రావణ మాసం కూడా ఎలాగో వస్తుంది, మరి ఈ మాసం కలిసి వస్తుందంటారా, చెయ్యొచ్చు అంటారా వీళ్ళు? అదే ఇబ్బంది లేదమ్మా, పెట్టుబడి బాగానే రాణిస్తాయి వీళ్ళకి. ముఖ్యంగా వీళ్ళు మంచి రిలేషన్స్ సమాజంలో వీళ్ళు నిర్మించుకుంటారు. తద్వారా వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది, మంచి ఇన్పుట్స్ కూడా వస్తాయి వీళ్ళకి. వీళ్ళు పెట్టుబడి కూడా బాగా రాణించే అవకాశం ఉంది. అయితే కొంచెం మందకొడిగా సాగుతుంది, అయితే విజయం మాత్రం వస్తుంది. మరి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే రాహు కొంచెం 6వ స్థానంలో ఉంది. 6వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో ఆరోగ్య సమస్యలు రావు వీళ్ళకి, ఆయన చూసుకుంటాడంతా. కాబట్టి దానివల్ల ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఆర్థిక పరంగా కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ధనం అనవసరమైన లగ్జరీస్ ఖర్చు అయిపోయే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఎక్కువ అవసరానికి మించి ఖర్చు చేస్తారు వీళ్ళు. అది కొంచెం ఆ విషయంలో కొంచెం కంట్రోల్ చేసుకుంటే ధనం ఎక్కువ నిలిచే అవకాశం ఉంటుంది వీళ్ళకి. మరి ఈ మాసంలో కన్య రాశి వారికి ఇది ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారు? దేని పట్ల జాగ్రత్తగా ఉండాలంటే? ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఆ విషయంలో పెట్టే ఖర్చు మీద కన్నేసి ఉంచాలి. అంతకుమించి వీళ్ళు పెద్దగా ఎక్కువ చెప్పేదేం లేదు వీళ్ళకి. గురుగారు, నార్మల్ గా ఈ కన్య రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? కన్యా రాశి వాళ్ళు అత్యంత విశ్లేషణాత్మకంగా చూస్తారు పెద్దాన్ని. వాళ్ళకి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. మిథున రాశి లాగానే కన్యా రాశి వాళ్ళకి కూడా రాష్ట్రాధిపతి బుధుడు కాబట్టి ఆయనకు సంబంధించిన లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఆ లక్షణాలు అంటే వ్యాపార దృక్పథం ఉంటుంది వీళ్ళకి. తర్వాత వీళ్ళ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది జర్నలిస్టులు, తర్వాత మీడియాలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళు. ఎందుకంటే కమ్యూనికేషన్ బాగా ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి ఇలాంటి క్వాలిటీస్ చాలా బాగా ఉంటాయి. ప్రతిదాన్ని చాలా విశ్లేషణాత్మకంగా చూస్తారు కన్యా రాశి వాళ్ళు. తర్వాత ఓపెన్గా చాలా ఎక్కువ క్రిటిసైజ్ చేస్తారు, ఎక్కువ విమర్శిస్తారు ప్రతి వాళ్ళు. దాంతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది వాళ్ళకి. అయితే వ్యక్తిగత జాతకంలో అన్ని ప్లానెట్స్ బాగుంటాయి, మిగతా ప్లానెట్స్ బాగుంటాయి, అవి చాలా మినిమైజ్ అవుతాయి. రాశికి సంబంధించి వాళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు అతిగా విమర్శించే తత్వం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. గురుగారు, మరి ఈ మాసం అంతా వరకు ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేస్తే ఇంకా బాగుంటుందంట? గణపతి ఆరాధన చేయాలమ్మా వీళ్ళు. రాష్ట్రాధిపతి బుధుడికి సంబంధించి గణపతి ఆరాధకని, లేకపోతే విష్ణుమూర్తి ఆరాధన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ గణపతి ఆరాధన ఎందుకు చెప్పానంటే ద్వాదశంలో కేతు ఉన్నాడు. కేతు నుంచి వచ్చే సమస్యలు రాకుండా ఉండాలంటే గణపతి ఆరాధన చేయాలి. లక్ష్మీదేవి ఆరాధన ఎందుకు చేయాలని చెప్పారంటే రాశిలోనే శుక్ర సంచారం ఉంది, శుక్రుడు నీచంలో ఉన్నాడు. శుక్రుడు నీచంలో ఉన్న శుక్రుడు ఏం చేస్తాడంటే ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తాడు, అనవసర ఖర్చు వస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన ద్వారా తగ్గించుకోవచ్చు. మరి గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.